హాయ్ గైస్, ఈ వీడియోలో అరే రొటేట్ ప్రాబ్లమ్ చూద్దాం, విచ్ ఇస్ సేమ్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్, బట్ ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్? గివెన్ అన్ ఇంటిజర్ అరే, rotate the array by k steps to the right where k is నాన్ నెగిటివ్ నెంబర్. సో ఇప్పుడు దీనికి అర్థమైంది, లైక్ ఒక అరే తీసుకుందాం 1 2 3 4 5. ఇది k స్టెప్స్ రైట్కి మూవ్ అవ్వాలి. సపోజ్ k ఈక్వల్ 2 అనుకోండి, 2 స్టెప్స్ రైట్కి రొటేట్ చేయాలి. రొటేట్ చేయడం వల్ల అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ 5 మూవ్ చేసినాం అనుకోండి, 5 1 2 3 4 ఉంటుంది. నెక్స్ట్ 4 మూవ్ చేయాలి, ఎందుకంటే ఇంకో టైం మిగిలిపోయింది కాబట్టి. 4 ఇటు మూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అవుట్పుట్? 4 5 1 2 3. దిస్ షుడ్ బి ద అవుట్పుట్. ఇలా అవుట్పుట్ ఉండాలి. అంటే సో ఇక్కడ మనం అరేని రైట్ వర్డ్స్ 2 స్టెప్స్ మూవ్ చేసినాం. మూవ్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. సో కే క్యాన్ బి ఎనీథింగ్, లైక్ 1 2 3 4 2. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ నెగిటివ్ నెంబర్. సో దిస్ విల్ బి ప్రాబ్లమ్. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? మనం ప్రీవియస్గా లెఫ్ట్ రొటేట్ బై 1 పొజిషన్ చూసుకున్నాం కదా, ఇది సేమ్ యాజ్ రైట్, సేమ్ యాజ్ దట్ అనమాట. లైక్ రైట్ రొటేట్, బట్ కే క్యాన్ బి ఎనీథింగ్. సో సేమ్ మనకు లెఫ్ట్ రొటేట్ చేసినప్పుడు ఏదైతే ఆప్టిమల్ సొల్యూషన్ మనం తీసుకున్నామో, సేమ్ అదే ఇక్కడ మనము ఆ సొల్యూషన్ తీసుకున్నాం, బట్ అది కే టైం తీసుకుందాం. ఇది ఒక అప్రోచ్. సో కే టైం తీసుకోవడం అంటే సపోజ్ మనకి ఇది కదా ఇన్పుట్ అరే 1 2 3 4 5. ఇప్పుడు కే ఈక్వల్ టు 1 ఉందనుకోండి, అది రైట్ రొటేట్ చేయాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్గా మనం ప్రీవియస్ ఆప్టిమల్ అప్రోచ్లో మనం ఏం చేస్తాం? ఎక్స్లో లాస్ట్ పొజిషన్ తీసుకుంటాం, లైక్ 5 అనేది పెట్టుకుంటాం. 5 అనేది పెట్టుకొని నెక్స్ట్ ఫర్ లూప్లో అరేని రివర్స్ నుంచి ఇటరేట్ అవ్వాలి. అండ్ ఫామ్లో విల్ బి అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ మైనస్ 1. అంటే ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ఈ పొజిషన్ తోటి ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ఇక్కడ పెట్టాలి కదా, ఐ మైనస్ 1. సో అప్ టు 1 పొజిషన్ వరకు వెళ్ళాలి, 0th పొజిషన్ కాదు, ఎందుకంటే 0th పొజిషన్లో మనం 5 పెట్టాలి కాబట్టి. సో ఇది ఫర్ లూప్లో ఇటరేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ఈ లాస్ట్ పొజిషన్లో 4 పెడతాం, నెక్స్ట్ మైనస్ ఈ 4 పొజిషన్లో 3 పెడతాం, నెక్స్ట్ మైనస్ 3 పొజిషన్లో 2 పెడతాం, 2 పొజిషన్లో 1 పెడతాం, అండ్ ఇక్కడ వరకు స్టాప్ అయిపోవాలి మనం. సేమ్ యాజ్ ప్రీవియస్, లైక్ ఒక లాస్ట్ బట్ 1 వరకు వెళ్ళి ఆగిపోతాం కదా. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ వాళ్ళకి వెళ్ళకుండా బట్ 1, లైక్ దాని ముందు అయిపోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే ఎక్స్లో 5 స్టోర్ చేసినామో అది ఇక్కడ స్టోర్ చేయాలి. దీన్ని కే టైమ్స్ చేయాలి మనం ఈ అప్రోచ్ని, సో దట్ మనకి ఇంకో టైం చేయడం వల్ల అది 4 అనేది ముంగడికి వస్తుంది. సో ఇది ప్రీవియస్గా ఉన్న మనం ఒక ఆప్టిమల్ అప్రోచ్ని కే టైమ్స్ ఇటరేట్ చేయడం వల్ల మనకి టైం కాంప్లెక్సిటీ కే ఇంటూ ఎన్ అవుతుంది. కే ఇంటూ ఎన్ ఎందుకు టైం కాంప్లెక్సిటీ ఇక్కడ అంటే, ఒక ఎలిమెంట్ని మూవ్ చేయడానికి మనం ఎన్ టైమ్స్ అరేని రొటేట్ చేస్తున్నాం. అట్లా కే ఎలిమెంట్స్ని మూవ్ చేయాలంటే కే ఇంటూ ఎన్ టైమ్స్ రొటేట్ చేయాలి కాబట్టి కే ఇంటూ ఎన్. సో దీనికి స్పేస్ కాంప్లెక్సిటీ ఏం లేదు, బట్ ఇది ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. లైక్ మనకి కే ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ టైమ్స్ అంటే ఎన్ స్క్వేర్ ఫార్మాట్లో వస్తుంది. సో ఇది ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు సొల్యూషన్ 2 చూద్దాం. మనకు సొల్యూషన్ 2లో మన మెయిన్ ఏమేంటిది? ఈ ఎన్ ఇంటూ కే ఫార్మాట్ నుంచి ఎన్ తేవాలి, బట్ వీ క్యాన్ యూజ్ స్పేస్. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్, లైక్ వీ క్యాన్ యూజ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎన్. అది మనము ఇక్కడ ఆప్షన్ తీసుకుంటున్నాం, లైక్ స్పేస్ కాంప్లెక్సిటీ మనం తీసుకున్న పర్లేదు, టైంని డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అది ఎలా చేయొచ్చు? సపోజ్ సేమ్ అరే తీసుకుందాం, మళ్ళీ సేమ్ అరే 1 2 3 4 5. ఇక్కడ కే ఈక్వల్ 2 తీసుకుందాం. అంటే ఈ 2 ఎలిమెంట్స్ మనకి ఇటు రొటేట్ కావాలి కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది? 4 5 1 2 3 అవుతుంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్లో ఏవైతే ఎన్ మైనస్ కే ఎలిమెంట్స్ ఉంటాయో అవి సేమ్, అవి లాస్ట్కి వస్తున్నాయి. ఈ కే ఎలిమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్కి వస్తున్నాయి. సో దీనికి అర్థమైంది,
అంటే జస్ట్ లైక్ మనము ఇంకో అరేని కాపీ తీసుకొని ఈ కే ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవి ఫస్ట్‌లో కాపీ చేసుకోవాలి. n-k ఏవైతే ఉంటాయో లైక్ ఫస్ట్‌వి అవి లాస్ట్‌లో కాపీ చేసుకోవాలి. సో దిస్ విల్ బి ద సొల్యూషన్. సింపుల్ రైట్? సో దీన్ని ఎలా చేయొచ్చు? సో ఇప్పుడు మనం సెకండ్ సొల్యూషన్ కోడ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో void rotate by a position to right. So this will be the function int array and int k. K is the number of positions which we need to rotate to right. సో అండ్ ఫస్ట్ మనం ఇక్కడ లెంత్ తీసుకుందాం. int length equal to array dot length and initialize the temporary array equal to new int of length. Next సో మనకి ఇక్కడ లెంత్ ఉంది అండ్ టెంపరరీ అరే అండ్ కే ఉంది. సో ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ అరే చూస్తే 1 2 3 4 5 ఇవి ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ రైట్ సైడ్ లైక్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్లో కాపీ అయిపోవాలి. సో అది ఎలా? సో ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఈ పొజిషన్ మనం ఎట్లా పాయింట్ చేయొచ్చు? రైట్ సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఇది కంప్లీట్ ఎన్, ఇది కే. సో ఈ పొజిషన్ పాయింట్ చేయాలంటే n-k ఫర్ int I equal to n-k. సపోజ్ n ఈక్వల్ టు 5 కదా ఇక్కడ అండ్ k ఈక్వల్ టు 2. ఇది 0th బేస్డ్ ఇండెక్సింగ్ కాబట్టి 2 3 4 5 2 3 4. సో n-k అంటే 3 థర్డ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో I ఈక్వల్ టు 3 పొజిషన్ కరెక్టే ఉంది. అండ్ I లెస్ దెన్ n అప్ టు n వరకు వెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్ అరేని మనము n-k పొజిషన్ నుంచి ట్రావర్స్ అవుతున్నాం కాబట్టి టెంపరరీ అరే ఫస్ట్ నుంచి ఉండాలి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుందాం లైక్ int j ఈక్వల్ టు 0. జస్ట్ లైక్ టెంపరరీ అరేకి పాయింట్ అవ్వడం కోసం temp of j ఈక్వల్ టు array of I అండ్ jని మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే దీన్ని ఇది టెంపరరీ అరే. సో I ఈక్వల్ టు మనకి 3 ఉంటుంది కాబట్టి అండ్ j ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇది j. మనం I ఇక్కడ ఉన్నాం లైక్ ఈ పొజిషన్లో మనం I ఉంది, ఈ పొజిషన్లో j ఉంది. సో I ఈక్వల్ టు 3 దీనికి అసైన్ అయిపోతుంది లైక్ 4. I ఇక్కడ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ j ఇక్కడ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కాపీ అయిపోతుంది 5. నెక్స్ట్ I అవుట్ ఆఫ్ ది అరే వెళ్ళిపోతుంది విచ్ షుడ్ బి లెస్ దెన్ n బట్ నాట్. సో ఇది బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ని ఇటు కాపీ చేద్దాం. ఫర్ int I ఈక్వల్ టు 0 నుంచి ఇటరేట్ కావాలి కాబట్టి 0 అంటిల్ ఈ బ్రేక్ పాయింట్ ఏమంటాం n-k అంటిల్ I లెస్ దెన్ n-k I ప్లస్. సో ఇప్పుడు మనం j అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి కదా, ఇంకో వేరియబుల్ అవసరం లేదు. ఎందుకంటే ఈ k ఏదైతే ఉందో ఆల్రెడీ 2 పొజిషన్స్ మనం ఇటు వచ్చాం కాబట్టి ఈ k ప్లస్ I తీసుకుంటే సరిపోతుంది. లైక్ temp k ప్లస్ I ఈక్వల్ టు array of I. ఇప్పుడు చూస్తే దీనికి అంటే ఈ ఫర్ లూప్కి
ఇదనమాట. లైక్ i ఈక్వల్ టు 0 అంటిల్ n మైనస్ k విచ్ ఇస్ నథింగ్ బట్ 3 వరకు వెళ్తాం. లెస్ దెన్ 3 అనమాట. సో ఇప్పుడు i ఈక్వల్ టు 0 ఉంది. i ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ i ఈక్వల్ టు 0 k ప్లస్ i అంటే 2 ప్లస్ 0 అంటే సెకండ్ పొజిషన్లో పెడతాం 1ని. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ i ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ పాయింట్ అవుతాం. 2 అనేది k ప్లస్ i అంటే k ప్లస్ i అంటే 3 ఇక్కడ పెడతాం 2ని. నెక్స్ట్ i ఈక్వల్ టు 2 i ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ ఉంటాం. k ప్లస్ i 2 ప్లస్ 2 4 అంటే ఈ పొజిషన్ ఇక్కడ పెడతాం. సో నెక్స్ట్ i 3 విచ్ షుడ్ బి లెస్ దెన్ 3 కాబట్టి అది 3 కన్నా లెస్ కాదు కాబట్టి బ్రేక్ అయిపోతుంది. సో ఇంతటితో ఫంక్షన్ ఎండ్ అయిపోతుంది. లైక్ వీ క్యాన్ ప్రింట్ హియర్ ఫర్ int i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ n మీన్ లెంత్. సారీ, ఇక్కడ యాక్చువల్గా n అని మనం నోటేషన్ తీసుకున్నాం కదా, ఈ లెంత్ అనేది తీసేసి వేరియబుల్ n అని పెట్టుకోండి. ఫర్ int i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ n i ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println temp array of I ప్రింట్ అయిపోతుంది. సో this will be the output. So this will be the solution, and as we know, like space complexity వచ్చేసి big of n, బికాస్ ఇక్కడ మనం ఒక టెంపరీ అరేని ఇనిషియలైజ్ చేసాం అండ్ అదే అరేలో n టైమ్స్ కాపీ చేస్తాం. సారీ, నాట్ n టైమ్స్, ఈచ్ ఎలిమెంట్ని కాపీ చేస్తాం. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n, బికాస్ మనము ఇక్కడ n మైనస్ k టైమ్స్ ఇటరేట్ అవుతున్నాం, ఇక్కడ ఇక్కడ k టైమ్స్ ఇటరేట్ అవుతున్నాం అండ్ ఇక్కడ n మైనస్ k టైమ్స్. సో విచ్ విల్ బి నథింగ్ బట్ n. యా, ఇప్పుడు సొల్యూషన్ 3 వెరీ ఆప్టిమల్, లైక్ అది చూద్దాం. సొల్యూషన్ 3. సో మనము యాక్చువల్గా సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 చూస్తే, సొల్యూషన్ 1లో సొల్యూషన్ 1లో మనం ఏం చేసాం, లైక్ n ఇంటూ కేకి తీసుకొచ్చాం టైం కాంప్లెక్సిటీ, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఏం తీసుకోలేదు. అండ్ సెకండ్ సొల్యూషన్లో టైం కాంప్లెక్సిటీ nకి తీసుకొచ్చాం, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా n. థర్డ్ సొల్యూషన్లో వితౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఓన్లీ టైం కాంప్లెక్సిటీ n తోటి ఎలా చేస్తాం అనేది చూద్దాం. లైక్ విల్ యూజ్ ద సేమ్ అరే 1 2 3 4 5 అండ్ సేమ్ k ఈక్వల్ టు 2, ఇక్కడ n ఈక్వల్ టు 5 మనకి. సో ఇప్పుడు అవుట్పుట్ మనకి ఆల్రెడీ తెలిసిందే, లైక్ 4 5 1 2 3 దిస్ విల్ బి ద అవుట్పుట్, రైట్ దీనికి. సో ఇప్పుడు చూస్తే మనకి ఇంకో అరే అవసరం లేకుండా ఎలా చేయడం, మనకి ఆల్రెడీ తెలుసు, లైక్ ఈ పార్ట్ ఆఫ్ అరే ఇటు వస్తుంది, ఈ పార్ట్ ఆఫ్ అరే ఇటు వెళ్తుంది, రైట్. సో అదే చూసుకుంటే ఒకవేళ మనము ఈ పార్ట్ ఆఫ్ అరేని రివర్స్ చేస్తాం అనుకోండి, ఇక్కడనే లైక్ అది 5 4 అవుతుంది. ఈ పార్ట్ ఆఫ్ అరే ఇక్కడనే రివర్స్ చేస్తాం అనుకోండి 3 2 1 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రివర్స్ చేసినాం అనుకోండి, కంప్లీట్ అరేని రివర్స్ చేసినాం అనుకోండి 4 5 1 2 3. సో విచ్ ఈస్ సేమ్ యాజ్ దిస్, రైట్, విచ్ ఈస్ సేమ్ యాజ్ దిస్. సో సింపుల్గా మనకి ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో, లైక్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్,
ఈ 2 పార్ట్స్‌ని ఇండివిడ్యువల్‌గా రివర్స్ జేసి అండ్ 2 కంబైన్ చేసి మళ్ళా కంప్లీట్ అనేది రివర్స్ చేయాలి. సో, దీనికి సెపరేట్ మనకు అరే అవసరం లేదు. వితిన్ అరే ఇట్‌సెల్ఫ్ మనము 2 టైమ్స్ మొత్తం 3 టైమ్స్ రివర్స్‌ని కాల్ చేయాలి. సో, అప్పుడు ఉన్న అరేలో ఉన్న అరేలోనే ఆ ఎలిమెంట్స్‌ని రివర్స్ చేసేయొచ్చు. సో, యాక్చువల్‌గా టైమ్ కాంప్లెక్సిటీ చూద్దాం. కోడ్ సెపరేట్ ఎడిటర్‌లో చూద్దాం. సో, టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఫస్ట్ మనము n-k ఎలిమెంట్స్‌ని రివర్స్ చేస్తాం. అండ్ k ఎలిమెంట్స్‌ని రివర్స్ చేస్తాం. ప్లస్ n ఎలిమెంట్స్‌ని రివర్స్ చేస్తాం. సో, టోటల్‌గా చూసుకుంటే 2 టైమ్స్ అరేని 2 టైమ్స్ మనం ఇటరేట్ అవుతున్నాం. విచ్ ఈస్ నథింగ్ బట్ బిగ్ ఆఫ్ n ఈవెన్చువల్‌గా. లైక్ ఇది కాన్స్టెంట్ కాబట్టి 2 టైమ్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బిగ్ ఆఫ్ n. అండ్ ఇది టైమ్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి నో స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. యాజ్ ఐ సెడ్ మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. సో, ఈ 2 పార్ట్స్‌ని ఫస్ట్ పార్ట్ రివర్స్ చేయాలి. సెకండ్ పార్ట్ రివర్స్ చేయాలి. అండ్ బోత్ కంబైన్ చేసి రివర్స్ చేయాలి. సో, ఫస్ట్ మనం ఒక రివర్స్ ఫంక్షన్ రాసుకుందాం. కామన్ రివర్స్ ఫంక్షన్. రివర్స్ అరే అండ్ రివర్స్ ఫంక్షన్‌కి అరే పాస్ చేయాలి. స్టార్ట్ అండ్ ఎండ్. సో దట్ మనం స్టార్ట్ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు రివర్స్ చేయాలనేది ఈ మెథడ్ చూసుకుంటది. సో, ఇంట్ స్టార్ట్, ఇంట్ ఎండ్. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ అరేలో ఎలిమెంట్స్‌ని రివర్స్ చేసే ఫంక్షన్ రాస్తాం. ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్. అండ్ ఇక్కడ మనకొచ్చేసి అరే ఓకే. ఒక టెంప్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకోం. సో దట్ స్వాపింగ్‌కి పనికొస్తది. టెంప్ ఈక్వల్ టు అరే స్టార్ట్. అరేలో స్టార్ట్‌లో లాస్ట్ ఎలిమెంట్ పెట్టాలి. అండ్ we need to just here మనం స్వాపింగ్ చేస్తాం టెంప్. ఆఫ్టర్ డూయింగ్ దట్ స్టార్ట్‌ని ఇంక్రిమెంట్ చేయాలి అండ్ ఎండ్‌ని డిక్రిమెంట్ చేయాలి. బికాస్ ఇక్కడ లైక్ ఫస్ట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఎలిమెంట్స్‌ని స్వాప్ చేసి అండ్ నెక్స్ట్ మనం 2 ఎండ్స్‌ని ఒకటి ఫార్వర్డ్ అండ్ ఒకటి రివర్స్ మూవ్ చేస్తాం. అండ్ దట్స్ ఇట్. లైక్ దిస్ విల్ బి ద అరే రివర్సింగ్. నెక్స్ట్ మనం ఇక్కడ యాక్చువల్ అరే లెంత్ కనుక్కుందాం. n ఈక్వల్ టు డాట్ లెంత్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఇక్కడ మనకి k ఈక్వల్ టు 3 రైట్ కాబట్టి ఈ 3 ఎలిమెంట్స్ ఇది 3 ఎలిమెంట్స్ ఒక పార్ట్ అండ్ ఈ 3 ఎలిమెంట్స్ ఒక పార్ట్ కాబట్టి ఫస్ట్‌లో ఉన్న n-k ఏవైతే ఉంటాయో ఎలిమెంట్స్ అవి చూస్ చేసుకుందాం. సో, అవి రివర్స్ చేయడానికి ప్రయత్నిద్దాం. రివర్స్ ఆఫ్ అరే పంపిద్దాం అండ్ స్టార్టింగ్ షుడ్ బి 0 అండ్ ఎండింగ్ షుడ్ బి n-k. n-k -1 బికాస్ n-k అంటే ఈ ఎలిమెంట్ 5 అనే ఎలిమెంట్‌కి పాయింట్ అవుతది. లైక్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి 7 ఎలిమెంట్స్ కదా! 7 - 3 4 ఫోర్త్ ఇండెక్స్‌కి పాయింట్ అవుతది. అంటే ఇది ఫిఫ్త్ ఎలిమెంట్ అన్నమాట. సో, అది అవాయిడ్ చేయడానికి -1 అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ రివర్స్ నమ్స్. ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? n-k నుంచి స్టార్ట్ కావాలి. సో దట్ అది మనకి ఈ k ఎక్కడైతే మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి పాయింట్ అవుతది n-k. లైక్ సపోజ్ ఇక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 7 - k విచ్ ఇస్ నథింగ్ బట్ 7 - 3 4. ఫోర్త్ ఇండెక్స్‌కి పాయింట్ అవుతది కాబట్టి 0 1 2 3 4 ఈ ఇండెక్స్‌కి పాయింట్ అవుతది అంటిల్ n-1 వరకు వెళ్ళాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ 7th ఎలిమెంట్ వరకు వెళ్ళాలి. సో, ఈ 2 రివర్స్ అయినాక టోటల్ అరేని రివర్స్ చేయాలి కాబట్టి రివర్స్ నమ్స్ 0, n-1. సో, దిస్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. బట్ ఇక్కడ ఒక చిన్న
థింగ్ని మనము చూడాలి. లైక్ ఇప్పుడు k = 3 ఉందనుకోండి. లైక్ సపోజ్ మనకి ఉన్న అరే 1 2 3 4 7 ఉంది. సో k = 3 అంటే 5 నుంచి మనం చూస్తాం. ఒకవేళ k = 10 ఉందనుకోండి. బికాస్ k = 10 ఎందుకు అంటున్నా అంటే k క్యాన్ బి లైక్ 10⁵ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు లైక్ k అనేది n కన్నా లెస్, బట్ ఇట్ క్యాన్ బి రొటేట్ అంటే అరే కన్నా ఎక్కువ ఉంటే మనం అది రొటేట్ చేయాల్సి వస్తుంది అంటే కంటిన్యూస్గా. సో దాన్ని చిన్న ఒక అంత టైం కాంప్లెక్సిటీ తీసుకునే బదులు లైక్ మనం ఒక చిన్న ఫార్ములేట్ చేయొచ్చు. లైక్ k = k percentile n, and if k = 0, then we can return. సో దీనికి ఈ 5 నుంచి 9 వరకు ఉన్న లైన్స్కి అర్థమైందంటే లైక్ ఇప్పుడు k = మనకి 10 ఇచ్చాడు అనుకోండి. 10 అంటే మనము అరేని ఒకసారి రొటేట్ చేసి మళ్ళీ ఇంకోసారి మనం ఇంకో ఫ్యూ ఎలిమెంట్స్ వరకు రొటేట్ చేయాలి. అలా కాకుండా ఆల్రెడీ ఓన్లీ ఒకటే రొటేషన్లో తెచ్చేయాలంటే లైక్ ఆ k = 10 కాబట్టి దాన్ని రిమైండర్ తీసుకుందాం. లైక్ మనకి ఇక్కడ 3 వస్తుంది. సో ఈవెన్చువల్గా మనకి 3 పొజిషన్స్ని మూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో అదనమాట లైక్. సో దట్ ఈస్ ద సొల్యూషన్. లెట్స్ రన్ ఇట్. Yeah, let's submit it. Yeah, accepted. సో ఇది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనము నోట్ ప్యాడ్లోకి వెళ్దాం. ఇంతకుముందు మన కోడ్ ఎగ్జిక్యూషన్లో ఈ 4 లైన్స్ మనం కొత్తగా యాడ్ చేసాము. లైక్ అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దానికి అర్థమైంది. లైక్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరే ఉంది సేమ్ 1 2 3 4 5. ఇప్పుడు ఇది సైజ్ 5 అండ్ k = 2 అనుకుంటే మనము ఎలా రొటేట్ చేస్తాం? ఫస్ట్ ఇది రొటేట్ చేస్తాం, నెక్స్ట్ ఇది రొటేట్ చేస్తాం. సో దట్ 4 5 1 2 3 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ k = 6 ఇచ్చాడు అనుకోండి, మనం ఏం రొటేట్ చేస్తాం? సో ఫస్ట్ 5 రొటేట్ చేస్తాం, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, దాని తర్వాత మళ్ళీ 5ని మళ్ళీ ఇటు పెడతాం కదా. లైక్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీన్ని సో ఫర్ ఎగ్జాంపుల్ k = 6 ఇచ్చాడు అనుకోండి. సో ఫస్ట్ 5 రొటేట్ చేస్తాం. సో అవుట్పుట్ విల్ బి 5 1 2 3 4. నెక్స్ట్ 4 రొటేట్ చేస్తాం. 4 5 1 2 3 ఈజ్ అవుట్పుట్. నెక్స్ట్ 3 రొటేట్ చేస్తాం. 3 4 5 1 2 3. నెక్స్ట్ 3 రాదు. నెక్స్ట్ 2 రొటేట్ చేస్తాం. 2 3 4 5 1. నెక్స్ట్ 1 రొటేట్ చేస్తాం. 1 2 3 4 5. k = 6 కాబట్టి ఇంకోటి రొటేట్ చేస్తాం. నెక్స్ట్ 5 1 2 3 4 అంటే ఇది ఇటు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కరెక్ట్గా k = 5 తర్వాత మళ్ళా అదే లూప్లో మనం ఫస్ట్ నుంచి ఏదైతే ఫార్ములా ఉందో లైక్ లాస్ట్ నుంచి ఫస్ట్ పెడతాం. సో ఈ లూప్ని మనం కంటిన్యూ కావద్దు కాబట్టి దీని ఇక్కడ సైక్లిక్ ఎక్కడ వస్తుంది మనకి? లైక్ అరేని మొత్తం ఒకసారి ఎప్పుడు ఇటరేట్ చేస్తాం, దాని సైజ్ మొత్తం మనకి k అనేది దాని సైజ్ దాటిపోతాయి. సో ఎప్పుడైతే మనం దాని రిమైండర్ తీసుకున్నామో లైక్ k = k percentile n తీసుకున్నామో అప్పుడు మనకి అరేని ఒకసారి ఇటరేట్ కంప్లీట్ అయిపోయాక మిగతా ఎంతగానో ఇటరేట్ కావాలి అనేది వస్తుంది. లైక్ k = 1 వస్తుంది. సో ఇప్పుడు k = 1 వచ్చింది కాబట్టి 1 2 3 4 5 కాబట్టి k = 1 ఒక్కసారి ఇటరేట్ చేయడం వల్ల 1 2 3 4 వస్తుంది, విచ్ ఇస్ సేమ్ యాజ్ దిస్. సో దట్స్ వై ఇక్కడ నేను ఈ కండిషన్ యాడ్ చేశాను. అండ్ k = 0 ఉన్నప్పుడు రిటర్న్ ఎందుకు పెట్టానంటే లైక్ ఇప్పుడు సపోజ్ k = 5 ఉందనుకోండి. 5 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ కంప్యూటేషన్స్ చేయాలి, ఈ కంప్యూటేషన్స్ వరకు చేయాలి. సో 5th పొజిషన్లో అంటే 5th ఇటరేషన్ తర్వాత వచ్చిన అరే ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ అరే. సో మనకి ఇటరేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి k = 0 ఉన్నప్పుడు రిటర్న్ చేసేస్తాం. సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్
k equal to k percentile. So that's it. Yeah, thanks.